నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను నిండా ముంచారని మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న మోతీలాల్కు సంఘీభావం ప్రకటించడానికి వస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. సమైక్య పాలనలో ఈ స్థాయిలో నిర్బంధాలు లేవని ఫైర్ అయ్యారు. మీడియాతో పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉండగానే పోలీసులు ఆయనపై జులుం చేశారు. బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. గ్రూప్ 1లో 1:50 కాదు 1:100 ఇస్తామని చెప్పిండ్రు. గ్రూప్ 2లో గ్రూప్ 3లో మెగా డిఎస్సీలో చిన్న వాటిగా చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. ఏం ప్రాబ్లం ఇవ్వడానికి? ఏం ప్రాబ్లం? వాళ్ళు ఏం పెద్దగా ఇవ్వాలా? ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ చేయడానికి కావాల్సిన జాబ్ క్యాలెండర్ ఇవ్వమని అడుగుతున్నారు తప్ప మొత్తం కూడా నీళ్ళు ప్రభుత్వం దానికోసం అందరూ మాట్లాడేవాళ్ళే కదా. ఇదే బట్టి విక్రమార్క, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ వేదిక కానీ ఇక్కడ వేదికలు కూడా వాళ్ళే చెప్పింది కదా. ఖచ్చితంగా ఇలా 1:50 కాదు 1:100 చేయాలని చెప్పారు. జీవో నెంబర్ 46ను ఖచ్చితంగా తీసేస్తామని చెప్పారు. మెగా డిఎస్సీ వేస్తాం, వీళ్ళు వేయలేకపోతున్నామని చెప్పారు. గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ మెంబర్స్ వేస్తామని చెప్పారు. దీనికి ఏం ఖర్చు అయ్యే పని ఉందా? ఏమన్నా ఏం ఖర్చుతో పడి కాదు కదా. ఈ యొక్క ప్రభుత్వం 7 నెలలు అయిన తర్వాత కూడా ఒక్కరోజు కూడా ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. దానికోసం ఏమైనా తీసుకున్నారా అంటే ఏం కూడా చేయమని తీసుకోలేదు. వాటి అలా మోతీలాల్ ఇవాళ తన ప్రాణాలని పణంగా పెట్టి నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నప్పుడు సంఘీభావంగా మేము పోయి కలిసిస్తామంటే అడ్డుకోవడం కానీ ఇలా పోలీసులు దుశ్చర్యం చేస్తుంటే చాలా విదూరంగా ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో వేలాది లక్షలాది మంది విద్యార్థులందరూ వస్తే కూడా ఆనాడు వలస పాలకులు కూడా ఈ విధంగా చేయలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడికి మద్దతుగా పనిచేస్తుందా అని చెప్పేసి ఇవాళ మా అందరికీ డౌట్ వస్తున్నది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మోతీలాల్ యొక్క డిమాండ్ ఏదైతే ఉన్నదో నిరుద్యోగుల డిమాండ్